మానాభిమానాలు ఉట్టి పొలిటీషియన్స్కే కాదు, నార్మల్ ఓటర్స్కి ఉంటాయి, కార్యకర్తలకి కూడా ఉంటాయి. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఉన్నప్పుడు మా మనోభావాల కంటే మీ అభిమానం ఎక్కువ, మా ఆత్మాభిమానం కంటే చంద్రబాబు నాయుడు గారి ఆత్మాభిమానం ఎక్కువ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని చెప్పి ఎవరెన్ని మాటలు పడినా ప్రతి ఒక్క మంచిని రీపోస్ట్ చేసుకుంటూ వెళ్ళిన కార్యకర్త పరిస్థితి ఏంటి? వాళ్ళ కింద దూషించిన బాధలేంటి? ఓరల్గా అవనండి, సోషల్ మీడియాలో అవనండి, డైరెక్ట్గా అవనండి, ఇండైరెక్ట్గా అవనండి, వాళ్ళ ఇంట్లో మహిళల పట్ల పోస్ట్ చేసిన థ్రెట్స్కి గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీస్తో తప్పేం లేదండి ఇప్పుడు దాకా. హీఈస్ గోయింగ్ వెరీ స్ట్రైట్. కానీ ఇంత అమాయకత్వం కూడా అవసరమా రాష్ట్రానికి? ఇంత మంచితనం కూడా అవసరమా? ఎప్పుడో మన వాళ్ళని శిక్షించడంలో ముందుంటారు కానీ 10 నెలల పాటు మిగతా వాళ్ళని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా కూడా కామ్గా కూర్చుని వీక్షిస్తుంటే కార్యకర్తలకు ఏ రకమైన మనోధైర్యం ఇస్తున్నారు మీరు? నార్మల్ ఓటర్, ఈ రాష్ట్రం దేహశుద్ధి జరుగుతుంది ఎవరైతే వ్యతిరేకించారో అని ఆశించి మీ గవర్నమెంట్కి ఓటేసిన వాళ్ళకి ఇదేంటి ఇలా జరుగుతుంది, చాలా తాపీగా జరుగుతుంది అని రాష్ట్రంలో చూసుకుంటే దీనికి సమాధానం ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? అంటే కక్షాదింపులు పోకుండా పర్ఫెక్ట్ గా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళందరినీ ఒక 10 నెలలు పడుతుందా అండి? ప్రొసీజర్ మేనర్ లో 10 నెలలు పడుతుందా? జెండా మోసిన కార్యకర్తకి ఈ రోజు సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళు పడిన బాధలు, వాళ్ళని కొట్టిన కొట్టుళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూషించిన మాటలు, వీటనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ మర్యాదే మా మర్యాద అనుకుని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు, ఆ రోజు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి సమాధానం ఎదురు చూడరా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు మ్యాగ్నానిమస్ పర్సన్ వదిలేద్దాం. బట్ నేను ఏమి నెగిటివ్ ఆపాదించలేనండి ఇలాంటి లీడర్కి. ఎందుకంటే ఆయన ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం ఎక్కువ వెళ్ళే వ్యక్తి. ఆయనకి నెగిటివిటీ ఆపాదిస్తే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టే ఈ షోలో.